చెప్తున్నాం కదా, సుమన్ శెట్టి గారు ఒకానొక సిచ్యువేషన్ లో ఏం ఆడతాడబ్బా, ఈ వ్యక్తి ఎందుకున్నాడబ్బా అనుకున్న వ్యక్తులే ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఉండింటే బాగుండే, ఆడితే బాగుండే, టాప్ 5 లో ఉండాల్సిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఎలిమినేట్ అయిపోతున్నాడు. సో కొంచెం బాధాకరంగా ఉంది. ఉండింటే బాగుండు ఆయన కూడా. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 ఎంటైర్ హౌస్ లో ది ప్యూరెస్ట్ సోల్ ఎవరన్నా ఉన్నారంటే సుమన్ శెట్టి గారు. చాలా చాలా మంచిగా ఆడుతున్నారు. ఎవరితో కన్నింగ్, అలా కన్నింగ్ అనే మాట ఎక్కడ లేకుండా, నెగిటివిటీ 0.00% కూడా ఎక్కడ లేకుండా మెయింటైన్ చేస్తున్న వ్యక్తి సుమన్ శెట్టి గారు. తను ఒక టాప్ 5 లో ఉండింటే బాగుండు అనిపించింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే ఎలిమినేట్ అయిపోయి ఇది ఒక షాకింగ్ ఎలిమినేషన్ గా అనిపిస్తుంది. ఇక చూసుకుంటే మీకు ఒక బిగ్ అప్డేట్, సెకండ్ ఫైనలిస్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 9 ఏ వ్యక్తి అయితే మన హృదయాలు గెలుచుకున్నాడో ఆ వ్యక్తి అయితే అయ్యాడు. అదని ఇమాన్యుయల్. యాక్చువల్గా తనుజా గారికి అయితే ఛాన్స్ వచ్చింది, బట్ ఆయన అయితే త్రుటి స్వయంగా తను వద్దనుకునేసినారు. సో ఇమాన్యుయల్ గారికి అయితే ఛాన్స్ వచ్చింది, ఆయన అయితే అవ్వబోతున్నాడు. మరి ఇప్పుడు సుమన్ శెట్టి గారితో పాటు డబుల్ ఎలిమినేషన్ ఉంటది అంటున్నారు. మరి డబుల్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? సుమన్ శెట్టి గారి బెస్ట్ ఫ్రెండ్, సుమన్ శెట్టి గారి బెస్ట్ ఫ్రెండ్. ఆయనతో ఎప్పుడు పక్కనే ఉంటారు కదా, ఆయన ఎవరో కాదు, భరణి గారు. భరణి గారికి ఓటింగ్స్ అయితే చాలా తక్కువ పడుతున్నాయి. లైక్ చెప్తున్నారు, ఆయన 2-3 సార్లు పోయి వచ్చారు కదా బయటికి, లైక్ వచ్చారు కదా, ఆయనకి చాలా అంటే చాలా సపోర్ట్ ఉంది కదా, ఆయన ఎందుకు పోనిస్తారు, టాప్ 5 లో పడతారు అనుకున్నారు. బట్ జనాల నుంచి కూడా సపోర్ట్ కావాలి కదా. అక్కడ పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నారు, ఫస్ట్ నుంచి మంచి మంచి ఓటింగ్స్ పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి కొంచెం తక్కువ ఓటింగ్ పడి, ఓకే భరణి గారికి 70% అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా చూసుకుంటే డిమాన్ పవన్, సంజనా గారు అయితే వాళ్ళకి 30% ఛాన్స్ ఉంది. ఓకే, సో మరి డిమాన్ పవన్ ఎలిమినేట్ అవుతాడు అని చెప్తున్నారు, మరి మీరేమంటారు? డిమాన్ పవన్ ఎట్టి పరిస్థితుల్లో అయితే ఎలిమినేట్ అంటే టాప్ 5 అయితే ఉండబోతున్నాడు. ఎందుకంటే రీతు చౌదరి ప్రీవియస్, రీతు చౌదరి తర్వాత అంటారు కదా, రీతు చౌదరి ముందర, రీతు చౌదరి తర్వాత అన్నట్టుగా గేమ్ అయితే ఉండబోతుంది. మంచిగా ఆడుతున్నాడు, ప్రతి ఒక్కరితోనే మింగిల్ అవుతున్నాడు, ప్రతి ఒక్కరితోనే మంచిగా ఆడుతున్నారు. సో డిమాన్ పవన్ ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు. ఎలిమినేట్ అయితే బాగోదు, ఎలిమినేట్ కాకూడదు అనిపించింది. బిగ్ బాస్ 9 మొత్తంలో ఎంటర్టైన్మెంట్ పర్సెంట్ ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తారు? ఇమాన్యుయల్. చెప్తున్నాను కదా, మోస్ట్ వన్ ప్యాకేజ్ పర్సన్, విన్నింగ్ ప్యాకేజ్ మొత్తం ఉంది అతనిలో. గేమ్ పరంగా చూసుకోవచ్చు, కామెడీ పరంగా చూసుకోవచ్చు, బాండింగ్స్ పరంగా చూసుకోవచ్చు, ప్రతి ఒక్క దాంట్లో. అరే అసలు ఇమాన్యుయల్ వస్తున్నాడంటే ఒకే సెలబ్రిటీనే, కానీ చిన్న సెలబ్రిటీ కదా,